ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఒక పేరు బాగా వినిపించింది. అదే కుల్వంత్ ఖేజ్రోలియా. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ కుల్వంత్ సడన్ గా క్వాలిఫైయర్ 1లో ఎంట్రీ ఇచ్చాడు. గుజరాత్ పేస్ బౌలింగ్ లో కనిపించిన ఈ బౌలర్ ఒక్క ఓవర్తో గుజరాత్ టైటాన్స్ కు కాళరాత్రి మిగిల్చాడు. ఓవర్లో నుంచి ఆర్సీబీ విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టింది. ఒకే ఓవర్లో 2 నో బాల్స్ వైడ్లతో పాటు 4 ఫోర్లు సిక్సర్లతో ఏకంగా 28 పరుగులు ఇచ్చిన కుల్వంత్ టాక్ ఆఫ్ ది ఐపీఎల్ అయ్యాడు. కీలక మ్యాచ్ లో ఇలాంటి బౌలింగ్ చేయడంతో అసలు ఎవరి కుల్వంత్ అని అందరూ వెతికేస్తున్నారు. 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఖేజ్రోలియా మళ్లీ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పై కీలక మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చాడు. తొలి 10 ఓవర్ల పాటు కుల్వంత్ చేతికి కెప్టెన్ శుభ్మన్ గిల్ బంతిని ఇవ్వలేదు. 13వ ఓవర్లో బౌలింగ్ కి వచ్చిన కుల్వంత్ ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. డెత్ ఓవర్లో ఇలాంటి బౌలింగ్ వేయడంతో 15వ ఓవర్ కూడా గిల్ అతని చేతికే బంతిని ఇచ్చాడు. కానీ ఆ ఓవర్ ని జీవితంలో మర్చిపోకుండా వేశాడు. 15వ ఓవర్ తొలి 2 బంతుల్లో కేవలం 2 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. 3వ బంతిని నో బాల్ గా వేయడంతో విధ్వంసం మొదలైంది. ఆ నో బాల్ కి కృణాల్ పాండ్యా బౌండరీ బాదడం, ఆ తర్వాత బంతి వైడ్, మళ్లీ 4, ఆ వెంటనే నో బాల్ వచ్చాయి. ఇక చివరి 3 బంతుల్లో కెప్టెన్ రజత్ పటిదార్ వీరబాదుడు బాదాడు. 4 సిక్సర్ 4 బాదడంతో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. 2017లో ముంబై ఇండియన్స్ తో ఎంట్రీ ఇచ్చిన కుల్వంత్ ను 2018లో ఆర్సీబీ 85 లక్షలకు కొనుగోలు చేసింది. 2023లో కేకేఆర్ కేవలం 20 లక్షలకే సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్ లో జాయిన్ అయిన కుల్వంత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. క్వాలిఫైయర్ 1లో ఎంట్రీ ఇచ్చి దారుణంగా విఫలమయ్యాడు.